హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు ఈవినింగ్ స్పెషల్ వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో తెలుసుకుందామా? ముందుగా పొయ్యి వెలిగించుకొని, ఒక ప్యాన్ పెట్టుకొని, ఒక స్పూను బటర్ వేసుకుందామండి. ఆ బటర్ బాగాన మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని, ఈ కాలం పిల్లలకి ఈ పాస్తాలు, పిజ్జాలు, నూడిల్స్ ఇవే బాగా ఇష్టపడతారండి కదా! కాబట్టి ఇందులో ఇప్పుడు మనం బటర్ బాగాన మెల్ట్ అయిపోయింది. క్యాప్సికము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. నెక్స్ట్ మనం ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి, ప్లస్ ఒక ఉల్లిపాయి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, ఇవన్నీ గూడాను బాగా బటర్‌లోని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, వీటిని మనం ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. మళ్ళీ అదే ప్యాన్‌లోని ఒక్క స్పూన్ బటర్ వేసుకొని మాత్రమే, ఎందుకంటే ఎందుకంటే మనం ఇందులో ఆయిల్ యూజ్ చేయట్లేదు. ఓన్లీ ఫర్ బటర్ మాత్రమే యూజ్ చేస్తున్నాము. కాబట్టి ఇది బటర్ బాగాన మెల్ట్ అవ్విన తర్వాత చూసారా? ఇలా ఫుల్ బటర్ మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోని ఒక 2 స్పూను మైదా కూడాను యాడ్ చేసుకుందాము. ఇవన్నీ కూడా సిమ్‌లో పెట్టుకొని మైదా కూడా యాడ్ చేయాలండి. మనం మైదా అనేది మాడకూడదు. ఇలాగా వైట్‌గా ఇలాగే ఉండాలి. ఇప్పుడు ఇందులోని మనం మరగబెట్టుకున్న పాలుని, ఒక గ్లాస్ పాలుని కూడా యాడ్ చేసుకొని, ఇవి సిమ్‌లో పెట్టుకొని కలుపుకోవడం వల్ల మనకి మాడిపోకుండాన చక్కగా కుక్ అవుతది. దాంట్లో మనం అమూల్ చీజ్ స్లైసెస్ ఏవైతే మనకి ఉంటాయో, ఆ ఒక్క స్లైస్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువగా జ్యూసీగా కావాలి, థిక్‌నెస్ కావాలనేసంటే ఇంకో స్లైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందులోని పెప్పర్ పౌడరు, తర్వాత ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ గూడాన సిమ్‌లో పెట్టి నేను కుక్ చేస్తున్నానండి. ఈ సాస్ అనేది మనం హైలో పెడితే దాని కన్సిస్టెన్సీ బాగోదు. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఉల్లిపాయలు, క్యాప్సికము, వెల్లుల్లి ఇవన్నీ గూడాను ఈ వైట్ సాస్‌లోని కూడా మనం మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ గూడాను బాగా సిమ్‌లో పెట్టి కుక్ చేసుకున్నాక, ఈ థిక్‌నెస్ వచ్చేంత వరకు ఉంచి, నెక్స్ట్ మనం పాస్తా హాట్ వాటర్‌లో వేడి నీళ్ళల్లోని కాస్త ఉప్పు వేసుకొని బాగాన బాయిల్ అయ్యేంత వరకు, మెత్తబడేంత వరకు ఉంచి, అవన్నీ మెత్తబడ్డాయి కదా! ఇప్పుడు ఈ వైట్ సాస్‌లోని మనం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా! ఇలాగా కాసేపు అంతా కూడా సిమ్‌లోనేనండి. ఏది కూడా మనం హైలో పెట్టి చేయకూడదు. ఇలాగా వేయడం వల్ల బాగా కుక్ అవుతుంది. అందులో ఉన్న వైట్ సాస్ ఏదైతే ఉందో ఆ ఒక పాస్తాలోకి వెళ్ళి మంచి జ్యూసీగా ఉంటది. ఇలా చూసారా? ఇలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గూడాను మనం కుక్ చేసుకోవాలి సిమ్‌లో పెట్టి. ఇదైతే ఫుల్ రెడీ అయిపోయింది. మనం ఇంకా దీన్ని ప్లేట్‌లో సర్వ్ చేసుకొని పిల్లలకి ఇచ్చేయడమే. తర్వాత మనం గూడా కొద్దిగా లాగించేయడమే. కాబట్టి ఇంకా ఏ డైట్ ఏమీ లేకుండా తిన్నంత కాలం మనం హ్యాపీగా తిని ఎంజాయ్ చేయాలండి. ఇప్పుడు చూసారా? ఈ ప్లేట్‌లో పెట్టి కొంచెం అందు మీదకి కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేస్తే చాలా బావుంది. నేనైతే మా పిల్లలు చేసి పెట్టాను. వాళ్ళు ఎంజాయ్ చేశారు. మీరు మీ పిల్లలకి ఇలా చేసి పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.